ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అన్న సంపత్ వినయ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తనని వాడుకొని వదిలేశాడు, పెళ్లి చేసుకుంటానంటూ నాకు చెప్పి మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ కూడా మౌనిక వాళ్ళ మీద కేసు నమోదు చేయగా, ఇప్పుడు రివర్స్లో సంపత్ వినయ్ మౌనిక మీద కేసు నమోదు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. ఏంటి ఈ సంపత్ వినయ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది? నన్ను లైంగికంగా వాడుకొని వివాహం చేసుకుంటానంటూ కూడా మాట తప్పి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు అంటూ మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడేమో సంపత్ వినయ్ అసలు మౌనిక మీదే రివర్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇక విషయానికి వస్తే నైట్ వీళ్ళది ఏ మూమెంట్ అయితే వీళ్ళని అరెస్ట్ చేశారు, ఏ మూమెంట్ అయితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఏ స్టోరీ అయితే ఫస్ట్ వైరల్ అయిందో అది అథెంటిక్. మౌనిక అనే అమ్మాయి నిజంగా ఆవేదనకు చెందింది. 10 సంవత్సరాలు ఈ అబ్బాయి ఆమెని ఇష్టానుసారం వాడుకున్నాడు, సహజీవనం చేశాడు, తర్వాత చీపో అన్నాడు. అవునా? ఇప్పుడు ఆ పిల్లకి ఏంటి న్యాయం కావాలి. న్యాయం అంటే ఏంటి? ఈయనతో కలిసి బతకడం ఆమెకి ఇష్టం లేదు. ఇంత గొడవ జరిగాక ఎవడన్నా కలిసి ఉంటాడా? పోనీ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది కదా, అదే అంటున్నా. ఇంకా కలిసి ఉండేది ఇంకేం ఉండదు. ఈమెకు న్యాయం కావాలి. న్యాయం అంటే ఏం కావాలి ఇవాళ రేపు? అయితే ఆర్థిక రూపంలో కావాలా, లేకపోతే ఇంకేమైనా పగ ప్రతీకారం తీర్చుకోవాలా? అయితే అతను సర్వనాశనం అయిపోవాలా, లేదా నాకు ఆర్థికంగా ఏమన్నా హెల్ప్ కావాలా? అంటే గతంలో కలిసి ఉన్న రోజు నాకు అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, ఆయనకి ఏదో కావాలంటే దానికి నేను ఇవమ్మి ఇచ్చాను, లేకపోతే ఆ టైంలో కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇన్ కేస్ లేదు అన్నా కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నాకు వీళ్ళ తరఫు నుంచి. ఎందుకంటే నాకు సొసైటీలో రేపు తలెత్తుకునే పరిస్థితులు నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. నేను ఇంకా ఏ విదేశాలకు ఎక్కడికో పోయి బతకాలనుకున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆడెవడో 10 ఏళ్ళతో తిరిగి దీన్ని వదిలేసాడరా అంటున్నారు నన్ను. చాలా ఇదిగా ఉంది. ఇంకొకరితో నేను ఏమన్నా ప్రేమను ఏం పంచుకోవాలన్నా ఇప్పటికిప్పుడు నాకు వచ్చేదేం లేదు. ఇంకా 10 ఏళ్ళు వీడిని మనసు పడ్డాను. ఇప్పుడు కొత్తగా నాకు ప్రేమలు ఏం పుట్టవు. ఆడెవడన్నా ప్రేమించడానికి వచ్చినా సరే వాళ్ళు కూడా 10 ఏళ్ళు వాడితో తిరిగి వాడు వదిలేసాక నా మీద పడింది అంటున్నారు. ఇట్లాంటివన్నీ నేను అనుభవించాలి. కాబట్టి నాకు ఇంకేదైనా న్యాయం కావాలని అనుకుంది. యాక్చువల్గా మౌనిక చేసిన మంచి పని ఏంటంటే తిరగబడింది. బేసికల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలందరూ ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మౌనిక కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది. లాస్ట్కి నాట్ ఓన్లీ మౌనిక, చాలామందికి ఒక మంచి ఎగ్జాంపుల్. నిజంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే నేను ఇచ్చే నిజంగా మనస్ఫూర్తి సలహా ఏంటంటే, ఎలాగూ చావాలనుకున్నావు కదా, లాస్ట్ మినిట్లో ఒక్కసారి తిరగబడి చూడు. నువ్వు ఎట్లా చావాలనుకున్నావు, ఉండొద్దు అనుకున్నావు, ఇంకా ఎట్లా వద్దనుకున్న దాన్ని లాస్ట్ మూమెంట్లో ఒక్కసారి నీ మైండ్ మార్చుకొని తిరగబడి చూడు, ఎదిరించి చూడు. అప్పుడు మేబీ నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యావు అనుకో, నీకు మళ్ళీ బతుకు మీద కొత్త ఆశలు చిగురిస్తాయి కదా. మౌనిక తిరగబడింది లాస్ట్ మూమెంట్లో. నేను ఎందుకు చావాలి, నాకేంటి అవసరం, ఉండు వాడి సంగతి చెప్తానని చెప్పి తిరగబడింది. ఇప్పుడు ఆమెకు న్యాయం జరిగింది. అఫ్ కోర్స్ అతను పోలీసులు తీసుకెళ్లారు. మొత్తం ఇతని కథ అంతా అందరికి తెలిసింది. ఇప్పుడు మౌనికది తప్ప ఇంతకుముందు అంటే మౌనిక అనుభవించింది క్షోభ. ఇప్పుడు 10 ఏళ్ళు పాపం మౌనికని మోసం చేసాడు వీడని అందరికీ తెలిసింది. తను సక్సెస్ అయింది. ఇప్పుడు సమాజంలో మౌనిక తలెత్తు బతకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ళు తిరిగావు కదా అనే వాళ్ళు ఇప్పుడు అయ్యో పాపం మౌనిక అంటున్నారు. ఇలా జరిగింది, అయినా వాడిని ఎలా నమ్మావే, వాడిని ఎలా ఇలా చేసావు, నేను అంత కోపం చేస్తే నా ఇంటికి వచ్చిండు, నాతో ఉండు, నిన్నేం చూసుకుంటా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎదురయ్యారు. సో మౌనిక దశ తిరిగింది. కాబట్టి ఇప్పుడు ఆమె సానుభూతి చూపించే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి తనకు బతుకు మీద ఆశ కలుగుతుంది. మంచిగా తిరగబడి మంచి పని చేసింది. గుడ్. నైట్ వచ్చిన న్యూస్ అథెంటిక్. నెక్స్ట్ ఆ తర్వాత టీవీ రిమోట్ కోసం రిపేర్కు చేయడానికి వెళ్తే బంపర్ లాటరీలో టీవీ తగిలినట్టు ఈయన తగిలాడు. ఆయనేమో పాపం ఏది అప్పుడెప్పుడో హిట్ అండ్ రన్ కేసుల్లో ఇరుక్కొని బయటికి వచ్చి ఇందులో చిక్కాడు. మొత్తానికి ఏదో రకంగా బయటకు వచ్చి అది ఎట్లుందంటే చిన్న వాగు నుంచి తప్పించుకొని వరదకు చిక్కినట్టు కథం అయిపోయింది. 16 గ్రాముల గంజాయి దొరికింది అన్నాడు. పోలీసులే చెప్పారు. ఇంతవరకు అయితే రికార్డెడ్ ఉంది కదా. కానీ 16 గ్రాముల గంజాయి దొరికింది వాస్తవమే. కానీ వీళ్ళు సేవించున్నారా లేదా అనేది ఇంకా విచారణ చేస్తున్నాం, విచారణలో తేలాల్సి ఉందంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో షణ్ముఖ్ జశ్వంత్ ఈ అంశంతో సంబంధం లేదు,
కానీ ఈ అంశంలోకి లాక్కొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన తరపు న్యాయవాది, అలాగే ఇప్పుడు ఈ సంపత్ వినయ్ కేసుని వాదిస్తున్నటువంటి న్యాయవాది అయినటువంటి దిలీప్ సుంకర, ప్రముఖ న్యాయవాదిగా ఆయన పరిచయం, ఆయన వీళ్ళ తరపున వాదిస్తూ ఉన్నారు. అసలు ఇది లాడ్జ్లో వ్యభిచారం జరిగింది, విటులు దొరికారు, వ్యభిచారిణులు దొరికారు, కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. కానీ రాత్రి వీళ్ళిద్దరి మధ్యలో పరస్పర వ్యభిచారం జరిగిందా లేదా అనేది నెక్స్ట్ విచారణలో తేలుస్తామని చెప్పినట్టు ఉంది. ఇంతకన్నా దారుణమా? ఇంట్లో గంజాయి తాగుతూ ఆయన దొరికి తూలుతూ వచ్చాడు, తాగుండ నా తమ్ముడిని ఫోటో తీయకనే వాళ్ళ అన్న చెప్పినప్పుడు ఆ పిల్ల వీడియో తీసింది. ఇవన్నీ సాక్ష్యాలు కాదు. ఇప్పుడు మళ్ళీ మౌనిక మీదే డిఫేమేషన్ కేసు, ప్లస్ అసలు నిజంగా ఆయన పక్కన గంజాయి ఉంది, క్రష్ చేసినది ఉంది, మంట వెలిగిచ్చి ఉంది, చుట్టుపక్కల పొగలు కూడా ఉంది. ఇతను ఇలా పీల్చాడా లేదా, లోపలికి వెళ్ళిందా లేదా దర్యాప్తు చేయాలి. సిగ్గుపడాలి సమాజం ఇట్లాంటివన్నీ వార్తలు చూస్తాయి. ఇంకా అంతకుమించి ఇంకా నీచమైన పని ఇంకోటి లేదు చెప్పాలంటే. కానీ దిలీప్ సుంకర గారి చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే అసలు ఇది ఒక బ్రేకప్ లవ్ స్టోరీ, బ్రేకప్ అయిపోయినటువంటి లవ్ స్టోరీ, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా ఉంది అన్నట్లు ఆయన షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న తరపు వాదించడానికి సిద్ధమయ్యారు. అదే చెప్తున్నా, సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ఇలాంటివన్నీ చేస్తే. ఇట్లాంటివన్నీ చేయడం బట్టే కదా నమ్మకం పోతుంది మనుషులకి న్యాయం పైన. ఇంకేముంటుంది చెప్పు. జరిగింది తప్పు, రాత్రి ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అన్నీ ఉంటాయండి. ఒక్కసారి న్యూస్ బయటకు వచ్చిన తర్వాత దాని మోతాదును బట్టి, ఆ వెయిటేజ్ని బట్టి కథ మారిపోతూ ఉంటుంది, రకరకాల మలుపులు తిరిగిపోతూ ఉంటుంది. అసలు పాము కూడా తిరగదు అన్ని మెలకలు, అలా తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకేం లేదు, ఇంకా ఇంతకన్నా మాట్లాడుకోవడం దండగా. సమాజం సిగ్గుపడే స్థాయికి వీళ్ళు ఈ అడ్డమైన కథలు అల్లకపోతే బెటరు. తప్పు జరిగింది, ఆయన దగ్గర 16 గ్రాముల గంజాయి దొరికింది అన్నప్పుడు అతనికంటూ ఒక శిక్ష అయితే పోని బాధితుడిగా పరిగణించి రీహాబ్ కన్నా పంపు, పోని వాడైనా బాగుపడతాడు. అంటే ఇద్దరు అసలు ఈ గాంజాని తీసుకున్నట్లుగా అయితే ఇప్పటి వరకు విచారణలో తేలలేదు. అదే అంటున్నాను, విచారణలో తేలేదేంటి వాళ్ళ బొందా ఆల్రెడీ. ఇంకా అంతకుమించి సమాజం తలదించుకోదు, ఇంకా మళ్ళీ చెప్పు తీసుకుదంతది. చెప్పాలంటే తప్పు చేశాడు, దొరికాడు, నీకు వాడిని కాపాడాలి అనుకుంటే అతని బాధితుడిగా నువ్వు ప్రమోట్ చేసి రిహాబ్కి పంపించు, కౌన్సిలింగ్ ఇవ్వు. ఇంకోసారి వాడి దగ్గర దొరకదు కదా 16 గ్రాముల గంజాయి. సేవించుంటే అలాగే రీహాబిటేషన్ కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చేది. సేవించకపోతే అన్నదమ్ములు ఉన్నాయి సిగరెట్ ఫ్లైట్ లో, ఎవడు పెట్టాడు గంజాయి ప్యాకెట్? పోలీసులు తెచ్చి పెట్టారా? మరి పోలీసులు అయితే ఏంటి, కానిస్టేబుల్ తాగుతున్నాడా, ఆ లాయర్ తాగుతున్నాడా? మరి ఆ కానిస్టేబుల్ తాగి ఉండొచ్చు, మరి ఎవరైతే చూశాడో. మరి ఆయన తాగి ఉండొచ్చు కదా. అలవాటు లేని ఇంట్లో అలవాటు లేని వస్తువు ఎందుకు ఉంటుంది? వాళ్ళు సేవించున్నారా లేదా అంటే, సరే సేవించలేదు, గంజాయి వచ్చింది, కానిస్టేబుల్లో పెట్టి. ఇప్పుడు నార్సింగ్ కానిస్టేబుల్ ఎస్ఐలు సమాధానం చెప్పాలి మరి దీనికి, వాళ్ళు తాగారా లేదా అని. మరి ఇప్పుడు చెప్పండి సమాధానం ఎవరు? వాళ్ళు అదే ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడింది అదే కదా, మేము విచారణ చేస్తున్నాము. ఎప్పుడు చెప్పండి విచారణ, రేపు మా కానిస్టేబుల్ తీసుకెళ్ళి అక్కడ పడేశారని చెప్పండి, సంతోషం. మేము అనుకుంటాం అబ్బా షణ్ముఖ్ జశ్వంత్ చాలా గ్రేట్, నార్సింగ్ పోలీసులు కావాలని అందరి తప్పుడు కేసు. షణ్ముఖ్ జశ్వంత్ని కూడా అరెస్ట్ చేయలేదు కదా, ఆయన జస్ట్ విచారణ పేరుతో స్టేషన్కి తీసుకెళ్లారు. ఇప్పుడు విచారణ అయిపోయింది, పంపించేశారు, సరిపోయింది. శుభ్రం, వెరీ నైస్ కేసు ఇది. ఇంతకు మించిన అద్భుతమైన కేసులు నేను ఎప్పుడూ చూడలా. ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా దండగా. దీన్ని ఇక్కడికి ముగించేవా కృష్ణ ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్. కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది, ఏం జరిగేది ఏంటి చెప్తున్నా కదా. నిన్నటి వరకు సమాజం తలదించుకుంది, ఈ కథని ఇంకా 2 మలుపులు తిప్పితే సమాజం చెప్పు తీసుకుదంటది, అంతకు మించి ఇంకేముండదు. దట్స్ ఆల్.